ఈ మధ్య చాలా యాక్షన్, ఫ్లాషీ, అన్రియలిస్టిక్ మూవీస్ చూశాక కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ చూసిన వెంటనే ఒక స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ పీస్ ఫీల్ వచ్చింది. మూవీ చాలా సింపుల్గానే స్టార్ట్ అవుతుంది. ఒక విలేజ్ అట్మాస్ఫియర్తో, చాలా న్యాచురల్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్తో ఏదో నాస్టాల్జిక్ ఫీల్ ఇచ్చింది. అదేనా సినిమా మ్యాజిక్ అనిపించింది. ముఖ్యంగా మనోజ్ చంద్ర పర్ఫార్మెన్స్ చూసి ఆ రోల్ ఆయనకోసమే రాసరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. హీ జస్ట్ లివ్డ్ ఇన్ దాట్ క్యారెక్టర్. హీరోయిన్ మోనిక కూడా మేకప్ లేకుండా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో విలేజ్ నేటివిటీ పర్ఫెక్ట్లీ క్యారీ చేసింది. వీళ్ల కెమిస్ట్రీ సటిల్ బట్ బిలీవబుల్. కానీ రవీంద్ర విజయ్ క్వావ్. హీ బ్రాట్ అ డెప్త్ టు ద ఫిల్మ్ విత్ జస్ట్ సైలెన్స్. అప్పన్న అనే క్యారెక్టర్ వల్ల క్యూరియాసిటీ, ఎమోషన్, ఈవెన్ ఫియర్ ఒకే టైంలో బిల్డ్ అయ్యాయి. స్టోరీ వైజ్ సినిమా చాలా సింపుల్, కానీ అండర్లైన్ థీమ్స్ మాత్రం డీప్గా ఉన్నాయి. ఈ లవ్ స్టోరీ వల్లే కాదు, ఊరిలో ఉన్న భయాలు, బ్లైండ్ బిలీఫ్స్, ట్రస్ట్ ఇష్యూస్ అన్నీ బాగా పోర్ట్రే చేశారు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లో అయింది, స్పెషలీ ఫస్ట్ హాఫ్లో. క్యాజువల్ ఆడియన్స్ అయితే ఎంతసేపు ఇది నడుస్తుందో అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ మైండ్లో లింగా అవుతాయి. డైలాగ్స్లో ఒక రస్టిక్ బ్యూటీ ఉంది. సమ్ లైన్స్ ఫీల్ లైక్ పోయిట్రీ, ఎస్పెషలీ ఒకేసారి మనకు రిలేటబుల్ అయ్యే ఫిలాసఫీ టచ్ వస్తుంది. ఓవరాల్గా ఒక ఫీల్ గుడ్ విత్ డెప్త్ అనే కేటగిరీకి చెందిపోతుంది ఈ మూవీ. మ్యూజిక్ ఇస్ డీసెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూడ్కి మ్యాచ్ అయింది. సినిమాటోగ్రఫీదో నెక్స్ట్ లెవెల్. న్యాచురల్ లైట్ యూసేజ్, స్లో కెమెరా మూవ్మెంట్స్, లిటరలీ విలేజ్ అట్మాస్ఫియర్ స్క్రీన్ పై చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎడిటర్ మరింత ట్రిమ్ చేసి ఉంటే పేసింగ్ పర్ఫెక్ట్ అయ్యేది. ప్రవీణ పరుచురి యాజ్ అ డైరెక్టర్, ఈ మూవీతో షీ ప్రూవ్డ్ దట్ షీ కెన్ టెల్ ఆనెస్ట్ స్టోరీస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ కమర్షియలీ లౌడ్. హర్ విజన్ ఇస్ విజిబుల్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. ఇది ఒక రియలిస్టిక్ క్యాన్వస్ మీద ఎమోషనల్ పెయింటింగ్ లాంటి సినిమా. నా పర్సనల్ ఫైనల్ ఒపీనియన్ కి వస్తే, ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందా అంటే కాదు. కానీ మీకు కామ్, ఎమోషనల్, రియలిస్టిక్ స్టోరీస్ అంటే ఇష్టముంటే దిస్ ఇస్ ఫర్ యూ. మరి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది. ఒక్కసారి డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీ ఏది. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.